వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఒకానొక ఉన్నత పదవికి స్థానానికి మీ పేరు సిఫార్సు చేయబడుతుంది. పలువురి మెప్పుతోటి అండదండలతోటి మీరు ఆయా స్థానానికి చేరుకోగలుగుతారు. అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడటము, విపరీతమైనటువంటి చికాకులు గొడవలకి కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాస్తంత నిదానంగా వ్యవహరించండి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. మన ఆలోచనలు మన వైఖరి మంచిదైతే పరిస్థితులు మనకు అనుకూలంగా మారతాయి. ఇది గ్రహించి మెలగండి. నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. మనం అంటే పడని వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. సంతానానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను చేయగలుగుతారు. వాళ్ళ పేరు మీద కొద్దిపాటి ధనాన్ని దాచాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. నేత్ర సంబంధమైన అనారోగ్యాలు, ఈఎన్టీకి సంబంధించిన అనారోగ్యాలతో బాధపడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చెయ్యొద్దు. సుదీర్ఘకాలం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ప్రయత్నాలలో కార్యజయాన్ని కలిగి ఉంటారు. మీ పేరు మీద లేదా మీరు చేసే వ్యాపారాలలో మంచి పురోగతిని సాధించగలుగుతారు. ఒకానొక వ్యవహారంలో మీరు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు అందరూ వేలెత్తి చూపించడం చాలా ఇబ్బందికరమైన వాతావరణానికి కారణం కాగలదు. ఈ విషయాలలో మాత్రం కాస్తంత పట్టుబిడుపులతోటి తగ్గి వ్యవహరించండి. భవిష్యత్తు బాగుంటుంది. ఇది గ్రహించి మెలగండి. ఏదో తప్పు పోయింది ప్రాజెక్టు విషయంలో, అవును తప్పు జరిగింది, ఏదో తెలియక జరిగింది అని అంతటితో వదిలేసుకుంటే మంచిది. లేదు మనల్ని అన్నారు, మనం పట్టుదలకు వెళదాము, మన ఈ ఉద్యోగం కాకపోతే ఏదైనా చేసి బతకగలుగుతాము, నేను లేకపోతేనే వాళ్ళకు గడవదు, కోడి తాను కుయ్యకపోతే ప్రపంచం మేలుకోదు అని అనుకుంటుందట. ఇప్పుడు ఇక్కడ కోడి తప్ప, ప్రపంచాన్ని తప్ప, ఎవరి ఆలోచనలు తప్ప ఇక్కడ? ఇది గ్రహించి మెలగండి కాస్త. ఇవి చాలా సున్నితమైనటువంటి విషయాలు. గ్రహస్థితి బాలేనప్పుడు, కొన్నిసార్లు పదవికి ఆస్కారం ఉండి అవకాశాలు దొరికేటప్పుడు చిన్న చమత్కారమైనటువంటి పనులు జరుగుతుంటాయి. మన కర్మ అక్కడ ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. ఆ విషయం ఆ నిమిషంలో మాత్రం జాగ్రత్త తీసుకోగలిగితే వచ్చే సదవకాశాలను అందుకోగలుగుతారు, లేదా మొత్తం చేజార్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన విషయాలు, కీలక నిర్ణయాలలో మాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. స్నేహితులను గాని ఆత్మీయులను గాని సంప్రదించి మంచి నిర్ణయం చెయ్యండి. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంతో కలిసి, స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు పసుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. శత్రుపీడ ఎక్కువగా ఉంది, నరదిష్టి ఎక్కువగా ఉంది, మనమంటే పడని వాళ్లే కార్యాలయంలో ఎక్కువగా ఉన్నారు, ప్రత్యక్షంగా మన ఎదుగుదలకి వాళ్ళు అడ్డంగా నిలుస్తున్నారు అన్న అభిప్రాయం ఉన్నప్పుడు, ఆ విధమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు హనుమత్ పాశుపత హోమాన్ని జరిపించండి. మంచి పరిణామాలు ఏర్పడతాయి.